గుర్తు చూడండి, ఈయన బట్టి విక్రమాన ఈయన మాలదాసరి మర్చిపోయాడు మావులు, మర్చిపోయి మారుబడి అనుకుని తిరుగుతాడు. అన్న నువ్వు మాలోనివే, మర్చిపోకు దయచేసి. నువ్వు మారుబడులు అనుకోని తిరగకు. ఏదో నీకు నీ కోడలు మార్వాడి అయినంత మాత్రం నువ్వు మార్వాడి కాదు, నువ్వు పుట్టింది ఎస్సీ మాల దాసరుకులను మర్చిపోకే అన్న ప్లీజ్. నువ్వు పోటీ చేసి కూడా మళ్ళీ మధ్య నుంచి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి నువ్వు ఒకవేళ మార్వాడులకు ఫీల్ అయితే నువ్వు ఓపెన్ నియోజకవర్గంలో పోటీ చేయి. మన ఎస్సీ దానిలో సరే నన్న బట్టి విక్రమార్క మర్చిపోకాను. ఇగో ఈయన గడ్డం ప్రసాద్ స్పీకర్ పాపం ఈయన మర్చిపోయాను వికారాబాద్, ఈయన కూడా మాలనే. అంటే వీళ్ళకి తెలియదు వీళ్ళు మా వాళ్ళు అంటే మూలాలు మేము మర్చిపోదు అన్న, అందుకే నేను చెప్తున్నాను ఈయన మావాయిని. ఇగో ఈయన వివేకు, ఈయనకి ఏడన్నా వాళ్ళలో తెలియదు, ఏడ మాట్లాడనో తెలియదు. అన్న కూడా మావాడే. ఇలా కొడుకు నిన్న లోక్సభలో మాట్లాడినా బయట మాట్లాడుతుండ్రు ఆ బెంగళూరు ఎంపీ గారి గురించి. ఈడ మాట్లాడిన తెలియని వాళ్ళంతా ఎంపీలు అవుతారు మా వాళ్ళు, ఏం చేయమంటావు. ఇగో ఈయన వంశకృష్ణ అచ్చంపేట, పాపం అచ్చంపేటలో పిచ్చోడు ఉండని చెప్పి ఆగమం చేసిన అని చెప్పి మంచోని ఎక్కించారు మా వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాదు మనోడు చెప్పి వచ్చాను అన్న జర చూడే. ఇగో ఈయన పేరు ఈయన ఏంది ఆయన వినోద్ కుమార్, ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఈయన ఎమ్మెల్యే ఉన్న విషయం కూడా మా జాతరలో తెలియదు. ఈయన వీళ్ళేమని కనబడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాత అందరూ గమనించాలి. ఎందుకు గమనించాలంటున్నంటే వీళ్ళు కేవలము రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిరు. నేను ఎందుకు మా వాళ్ళని మాట్లాడుతున్నా, రిజర్వ్డ్ స్థానం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు, ఎవడు ఇయ్యలే మాకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి నాకు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు జనరల్ స్థానంలో పోటీ చేసి మీ గురించి మాట్లాడుతున్నా చేయలే, నేను మీ గురించి మాట్లాడా. ఎందుకు మాట్లాడుతున్నా, మీరు పోటీ చేసింది మీరు గెలిచింది మా స్థానాలు, అవి మా తాత కల్పించి నాకు కాబట్టి బరాబరి మాట్లాడతాం, బరాబరి బాధలో కూర్చుతాం. నువ్వేం మన అనుకో. ఇక తర్వాత ఈయన మల్లు రవి ఎంపీ, ఈయన 70 దాటిండు, రేపంబైతే కాలు కూడా దాడతాడు. ఈయన కూడా మా గురించి మాట్లాడలే. ఇంకా ఉన్నారు ఈయన వంశకృష్ణ, ఈయన పెద్దపల్లి, ఈయన మమ్మీ డాడీ పిల్లగాడు. ఇప్పటికి ఈయనకి ఏం తెలియదు, ఏం చేస్తాం ఆర్థిక వారు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్కి పోయాడు. ఈయన మేడుపల్లి సత్యమన్న, వీళ్ళంతా మా వాళ్ళే చెప్పదండి. ఈయన శ్రీ గణేష్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఈయన అద్దెంక దయాకర్ ఎమ్మెల్సీ, ఈయన తెలుసు కదా. అద్దెంక దయాకర్ నా కూడా నా దగ్గర పనిచేస్తాను చెప్పి నేను చెప్పుకునే రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని, నా జీతగాడు అని చెప్పి నేను చెప్పలే అన్న. నేను రేవంత్ రెడ్డి జీతగాడు అంటుండే, నిజం తీసుకుండు, నువ్వు బయటకు రా, నువ్వు మా ఓడివి, నీ గురించి మేము అందరం ఉంటాం. ఇగో వీళ్ళంతా మా ప్రజాప్రతినిధులు మా గురించి మాట్లాడాల్సింది పోయి మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇగో ఇది పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డికి నీకు మా వర్గాల మీద ప్రేమ ఉంటే, మా సమాజం మీద ప్రేమ ఉంటే మా మాది వాళ్ళని ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. మా సామాజిక సామాజిక వర్గం నుంచి ఒక్కరినన్నా ముఖ్యమంత్రి చేయి, నేను అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. మా ముదిరాజ్ వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యి యాక్సెప్ట్ చేస్తాం. చెయ్యరు మీరు. ఎంత సిగ్గుచేటండి, 7 కులాల దగ్గరనే సంపద మొత్తం కేంద్రీకృతమైందట. అరే ఇది ఎక్కడ పోయి నాకు అర్థం కాదు. దక్కలలో సంపద పంచొద్దా, సింధోళ్ళకి పంచొద్దా,